జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పబ్లిక్ ఎటు మొగ్గు చూపుతారో అన్నది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నాము. అంబర్పేట నియోజకవర్గంలో గోల్నాక డివిజన్ పేరు సార్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఎటువైపు మీ ఓటు ఎటువైపు కాస్ట్ చేయాలనుకుంటున్నారు? ఏదో ఒకటి చేయాలి సార్. ఏదో ఒకటి అంటే ఎటు సైడ్ అనుకుంటున్నారు? ఇప్పుడు మనకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇవి ఏదో పైసలు అన్నాడు, ఇవి అన్నీ ఏవి రాలేదు. అప్లై చేసినాం, నోటిఫికేషన్లు ఎల్ఆర్ఎస్ పెట్టింది కొత్త, ఇవన్నీ అన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు గరీబోడు చచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఉన్నోళ్ళకైతేనేమో సరిపోతుంది. ఇప్పుడు మామూలు ఎంప్లాయీస్ కూడా ఈ తెలంగాణ వచ్చినాక నలిగిపోతున్నారు చాలామంది. మీరు ఎటువైపు ఓటు వేయాలని డిసైడ్ చేసుకున్నారు? ఇప్పటికైతే ఇంకా ఓటు అనేది డిక్లేర్ చేసుకోలేదు సార్. రేపు ఏదో ఒకటి చేస్తాము అంటే కన్ఫామ్ కాలే కదా సార్. కన్ఫామ్ అయిపోయింది, నోటిఫికేషన్ ఇది వచ్చేసింది. ఎన్నిక డిసెంబర్ 1 ఉంది. ఏమైతే ఇంతకుముందు టీఆర్పీఎస్ చేసాం, అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్ని చెప్పిండు కదా సార్. అప్పుడు ఆయన టీఆర్ఎస్కి వేసాం, 2 సార్లు అక్కడనే వేసాము. ఈసారి కూడా ఏమో మళ్ళీ మంచిగా చేస్తే మళ్ళీ అట్టే చేస్తామని చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గరీబులకు ఇవన్నీ ఏమి వస్తలేవు, ఇండ్లు కూడా షార్ట్గానే చెప్పేసి మీరు ఎట్ వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే టీఆర్ఎస్ వల్ల మాకు ఏమీ ఉపయోగం లేదు. మేము ప్రత్యేకంగా మేము 3 years నుంచి జాబ్ నోటిఫికేషన్ నుంచి ట్రై చేస్తున్నాం. మాకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఇంకోటి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ మేము అప్లై చేసుకున్నాం 2-3 times అప్లై, మాకు ఒక్కసారి కూడా రాలేదు. ఫ్లడ్స్ అన్నారు, ఫ్లడ్స్ అప్లై చేసుకుని మాకు రానేలేదు. ఇంతవరకు వచ్చిన వాళ్ళకి 2-3 times వచ్చింది, కానీ మాకు ఇంతవరకు రానేలేదు. ఫ్లడ్స్ అనేది కూడా రాలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు టీఆర్ఎస్గా, బీజేపీకా, కాంగ్రెస్కా ఎటు ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎటు సైడ్ ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ఓకే అనుకున్నాను. టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా ఎటువైపు వేయాలనుకుంటున్నారు? మేము రోజు చూసామండి టీఆర్ఎస్కి. డబుల్ బెడ్రూమ్ అని ఏవో స్కీమ్స్ అన్నీ చూసాము, ఏది కూడా చేయలేదు. మీరు ఎటువైపు వేయాలనుకుంటున్నారు? ఈసారి బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ పేరు? రవి. నంబర్ ఇదే డివిజన్ అంటే గోల్నాక డివిజన్. మీరు ఎటువైపు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెస్? టీఆర్ఎస్ ఎక్కువ ఎందుకు వేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎటు సైడ్ ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెస్? ఎందుకు అంటే మీకేం మంచిగా అయింది దీంతో? పిల్లలకి ఏమైనా జాబ్స్ మంచిగా రావాలి, ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా నీళ్ళ ప్రాబ్లం లేదా మీ పేరేం పేరు? మీరు ఎట్ సైడ్ ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ పేరు ముందుగా మీ పేరు? ఎట్ సైడ్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? మంచిగా చేస్తున్నారు ఏ పనులు అంటే మంచిగా అవుతున్నాయి? అంటే ఏదన్నా చేస్తారు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్ సైడ్ వేయాలనుకుంటున్నారు ఓటు మీరు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? సంపూర్ణ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్ సైడ్ ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ? ఎందుకు? వెంకటేష్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎట్ సైడ్ ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? థ్యాంక్ యూ. నర్సమ్మ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎట్ సైడ్ వేయాలనుకుంటున్నారు ఓటు? అంటే టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెస్? ఇప్పుడు 10,000 వచ్చినాయి, మాకు ఇయ్యలేదు. ఇంతవరకు ఇచ్చినట్టుగా రాసుకోలేదు, అట్లా ఇయ్యలేదు. వాళ్ళు తెచ్చుకున్నట్టు వాళ్ళు పంచిస్తారు గల్లీల లీడర్.
ఏది చక్కగా నడతలేదు, గల్లీలు అసలు మమ్మల్ని పట్టించుకున్నాం లేదు. కేటు మంచి ఎవరు మంచితనం చేస్తే వాళ్ళకి చెప్తున్నాం. ఎవరి పేరు చెప్తుంది మారుతి నగర్, ఇదే గోల్నాక డివిజన్. గోల్నాక డివిజన్. మీరు ఎట్ సైడ్ వేయాలనుకుంటున్నారా? అదే సార్ ఎట్ సైడ్ అంటే మా పరిస్థితి ఇట్లుంది. 9-10 లక్షలు సార్ ఇస్తే కూడా దగ్గర పెట్టుకొని మాకు ఎవరికి ₹1 ఇవ్వలేదు. మా భర్త చచ్చిపోయి 1 నెల రోజులైంది. ఆంటీ ఏం సంగతి అని అడిగిన వాళ్ళు లేరు. ఈ సార్ దగ్గరకు వచ్చి మాకు సార్ కాదు సార్ చెప్పుకుందామంటే కూడా ఇది ఒక్కటే కారణంగా చూస్తుర్రా? టీఆర్ఎస్ ఇంకా వేరే మంచి పనులు చేయలేదా? చేసిండ్రు. మేము సార్ను తప్పు పడతలేము. మేము అసలు మా మనసులో ఉన్నది ఆయన గెలిపియాలనే ఉన్నది మాకు. ఇప్పుడు ఆయన తరపు నుంచి గల్లీలోళ్ళు మాకు ఇది చేస్తుంది, మోసం చేస్తుంది. డబ్బులు తీసుకొని మాకు ఇవ్వకుండా కోపం వస్తుంది సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వేయాలనుకుంటున్నారు? మంచిగా ఎవరు చేస్తే వాళ్ళకి వేయాలనుకుంటున్నాం. మా గల్లీలో వచ్చి పలకరించిన నాదుడు లేడు. ఎలక్షన్ లో వచ్చినప్పుడు మాత్రం గల్లీలోకి వస్తారు. వేరే టైంలో ఎవరు వచ్చి ఏమైతుందని అడగరు. కాదు, ఎవరు పలకరిస్తలేరు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఎలక్షన్ అప్పుడు మాత్రం వస్తారు. మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వారం రోజులు అవుతున్నాయి మాకు డబ్బులు వచ్చి, ఓటీపీ నెంబర్ వచ్చినాయి మాకు. కాదమ్మా, ఇప్పుడైతే 3 పార్టీలు అంటే మాకు ఏ పార్టీ మంచిగా చేస్తే ఇప్పుడు మేము ఇన్ని రోజులు ఇప్పుడు మాత్రం ఇప్పుడు సార్ డబ్బులు ఇచ్చిందంట 9 లక్షలు వచ్చినాయి మా గల్లీకి. 9 లక్షలు శాంక్షన్ అయింది, కానీ ఓటీపీ నెంబర్ కూడా మాకు వచ్చినాయి. వచ్చినాక మాకు డబ్బులు ఇవ్వకుండా గల్లీలో సతాయిస్తారు. సార్తో కలిసి మాట్లాడదామంటే సార్ను కలవని ఇస్తలేరు. ఇప్పుడు వారం రోజులు అవుతుంది మాకు డబ్బులు వచ్చి. ఆల్రెడీ మా బండి కొట్టుకపోయింది. మేము హాస్పిటల్ వాడి మొన్నటి వరకు 70,000 పెట్టుకున్నాను. నేను నడిచే పరిస్థితిలో లేను. ఇందాక రావడం కారణం కూడా అదే. గల్లీలో ఇన్ని రోజుల నుంచి మేము ఇంకా చూస్తున్నాము, ఒక్క పైసా కూడా మాకు అందిస్తలేదు. మరి ఎందుకు ఆ పైసలు ఏం చేయాలనుకుంటున్నారు? మాకు సార్తో మేము మాట్లాడతాం. ఏమన్నా అంటే సార్కు వాపస్ ఇస్తామంటున్నారు. ఆ సార్కు వాపస్ ఇస్తే నేను చేసుకుని దేనికోసం అంటే మీరు ఫైనల్ గా ఇది ఒక్కటేనా? ఈ పైసల పరిస్థితి ఒక్కటేనా? ఒకటి మాకు నల్లాలు సరిగ్గా వస్తలేవు, రోడ్లు సరిగ్గా లేవు. వర్షాలు వస్తే నిండి ఇళ్ళకి వస్తున్నాయి. మొన్న నేను హాస్పిటల్ ఉన్నా, మా పిల్లలు తెల్లన్నాక ఏడ్చిర్రు. నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 1 month ఉన్నా, 10 days ఉన్నా నేను హాస్పిటల్లో. మొన్న వరదలు వచ్చినప్పుడు కాదమ్మా, ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే కాదు, మాకు అన్ని సమస్యలు ఉన్నాయి, మాకు అన్ని చేయాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరేంటి టీఆర్ఎస్ వేయాలనుకుంటున్నారా, కాంగ్రెస్ వేయాలనుకుంటున్నారా, బీజేపీకి వేయాలనుకుంటున్నారా? అంటే మీ మైండ్ లో ఎవరు ఉన్నారు? వచ్చే 10,000 కూడా రాలేదు. వాళ్ళకి हिंदी में। अच्छा अच्छा, आपका नाम क्या है सर? मेरा नाम अनिल शर्मा। शर्मा जी, अभी जीएचएमसी का चुनाव आ रहे हैं ना, ये जीएचएमसी का चुनाव में किसको वोट डालने का ये उम्मीद है आपको? टीआरएस, बीजेपी, कांग्रेस पार्टी? टीआरएस। మీ పేరేం పేరు? అప్పుడు చంపే మొదలు చంపి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ. అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మీ ఆప్షన్ ఏంటిది? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ ఏం గవర్నమెంట్ చేసింది ఏం లేదు. సో బీజేపీ వస్తే ఏమైనా అవుతుందేమో అని సెంట్రల్ నుంచి ఇట్లా. రఘు గారు, ఎటు ఇప్పుడు అంటే డిసైడే కావాలి, డిసైడే కాలేదా? నమ్మకం లేదు. రైడ్ గారు ఎటు వేయాలని? నేను నాయకుడికి అయితే న్యూట్రల్గా వేస్తాను సార్. ఎందుకంటే నేను సహజంగా బహుజన సమాజ్ పార్టీలో తిరుగుతాను. మాకు ఈసారి ఎలక్షన్ లేదు, నేను సార్ న్యూట్రల్ వేస్తాను. శివశంకర్ గారు వరకు అభివృద్ధి కాలేదు కాబట్టి అభివృద్ధి చేస్తారేమని టీఆర్ఎస్కి వేద్దామని అనుకుంటున్నాను. నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగాలు కొంచెం ఇంకా డబుల్ బెడ్రూమ్స్ కానీ ఆ విధంగా ఇంకేమైనా కొనసాగుతుందని ముందుకు ఎట్లా వాళ్ళకి 6 సంవత్సరాల అధికారం ఉంది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏమైనా చేస్తారేమో ఒక చిన్న ఆశ టీఆర్ఎస్కి వేద్దామని. ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని బెనిఫిట్స్ వచ్చినాయి. మీరు లబ్ధి పొందినారు అన్నట్టు, అధికార పార్టీ నుంచి లబ్ధి పొందినారు, అందుకే అధికార పార్టీకి థ్యాంక్ యూ. మీ పేరు సార్? రంగస్వామి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎట్ సైడ్ చేయాలనుకున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ ఎందుకు చేయాలి? సపోర్ట్ బాగానే అందుకే అది చేసేసుకోవాలి. థ్యాంక్ యూ.
मेरा नाम गुलाम सादिक खान है सर। खान साहब, ये जीएचएमसी का चुनाव आ रहे हैं ना, जी जी। जो जीएचएमसी का चुनाव में आप किसको वोट डालना चाहते हैं? सर हम तो टीआरएस को देंगे सर, कई का वास्ते? क्योंकि टीआरएस का काम जो है हमारे पसंद आया। अच्छा हाँ बेहतरीन काम है। अच्छा अच्छा, अच्छी बात। जो अब हमारे पास जो इलेक्शन में जो कॉर्पोरेट जो ठहरा, हम उसको तो नहीं देंगे। आदमी अगर चेंज करेंगे तो बराबर टीआरएस को देंगे। టీఆర్ఎస్ అనురాధ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరు కోట్ వేయాలనుకుంటారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెస్? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మాకు 2000 పింఛన్ ఇస్తుంది. क्या नाम है? जहांगीर साहब, ये जीएचएमसी का चुनाव आ रहे हैं ना, ये जीएचएमसी का चुनाव में टीआरएस, कांग्रेस, बीजेपी जंग लड़ रहे हैं, तो आप लोग किसको वोट दे देंगे? हाँ, किसको? टीआरएस, बीजेपी, कांग्रेस? हाँ हरिनाथ जी, जीएचएमसी का चुनाव मैं काम सुन में आता हूँ। अच्छा, चुनाव आ रहे हैं ना, क्या बैठो चलो कलेक्टर संगारेड्डी कलेक्टर ऑफिस और अभी फिलहाल जो घर में रह रहा हूँ। अच्छी बात सर, तबीयत ठीक है। ओके घर में मेडिसिन ले रहा हूँ। अच्छी बात। जीएचएमसी का चुनाव आ रहे हैं ना, సదానంద్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళు ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. మీరు ఏ పార్టీ వైపు? బీజేపీ. ఏనేం పేరు? కృష్ణ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ఇది ఉన్నాయి అన్నట్టు. ఇంతకుముందుకు టీఆర్ఎస్ కేసు ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కేసు. నా పేరు నరేష్ అండి, గొల్నాక డివిజన్. నరేష్ గారు, ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇది చేస్తున్నారు కదా, మీరు ఎట్ సైడ్ వేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది వచ్చేసి నా దగ్గర కంపెనీ వాటర్ సెవరేజ్ది నాలా ప్రాబ్లం ఉంది, ఓపెన్ నాలా. ఓకే, ఓపెన్ నాలా ప్రాబ్లం సాల్వ్ చేశారు కేటీఆర్ గారు వచ్చి. మళ్ళీ మూసి వాటర్ వల్ల దోమలు చాలా ఉండే మనకు రీజన్లో మొత్తం మూసి మొత్తం మా దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఆ మూసి ఆగకుండా ఏం చేశారంటే దోమలు చాలా ఆగుతుంది. ప్లాంట్స్ పెట్టారు మొత్తం మూసి క్లియర్ కాబట్టి, వాటర్ క్లియర్ కానీ మొత్తం ప్లాంట్స్ పెట్టారు ఇక్కడి నుంచి అక్కడ వరకు. మాకు అప్పటి నుంచి మూసి దోమలు అది ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి వచ్చేసి కళ్యాణ లక్ష్మి వన్ అయితే మాది చాలా స్లమ్ ఏరియా, చాలామందికి బెనిఫిట్స్ అయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాయి, చాలామందికి బెనిఫిట్. మా ఎమ్మెల్యే గారు కూడా పబ్లిక్కి చాలా అవైలబుల్ ఉంటారు. కార్పొరేటర్ మీద కూడా ఎవ్రీడే వాళ్ళు ఇక్కడే హౌస్ లోకల్గా ఉంటారు. డివిజన్కి మాత్రం ఏదేమున్నా ఇమీడియట్లీ సర్వీస్ చేస్తారు. ఆ ఓటు మాత్రం టీఆర్ఎస్. వెంకటేష్ గారు, ఇప్పుడు చేస్తున్నాం కదా, మీరే సైడ్ ఉన్నది? టీఆర్ఎస్ కింద ఒక్క మాటలో చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పబ్లిక్ కేసీఆర్ గారు ఇబ్బంది లేని వారికి సమకూరుస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్కే. శివకుమార్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్ సైడ్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? అంటే తొందర రాజకీయం నడుస్తుంది అసలు. వరద బాధితులు ఏమని చెప్తున్నా, బండి ఖరాబ్ బండి కూటమి మనిషి ఆరోగ్యంగా హాస్పిటల్ ఉంటే ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. 3 రోజులు గట్ట కొట్టేది అని షాప్ తీసుకున్నాం. సరే ఇట్లా ఇస్తున్నారని చెప్పి ఏం చేసాను, అందరం వెళ్తే కాబట్టి బస్సు పేరు లేదు జాబ్ కానీ అలాగే మా కంపెనీ నెంబర్ అంటే అని నేను చెప్తున్నాను. ఇంకోటి అదే విషయము, నేను డిప్యూటీ కమిషనర్ దగ్గర పోయింది సికింద్రాబాద్, మళ్ళీ ఆడిట్స్ పోయినాం, హైదరాబాద్ పెట్టి అన్నీ పెట్టాం. ఆయన మాట ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు. ఫంక్షన్ తీసుకొచ్చి ఓటీపీ ఇస్తాడు, 10,000 ఫంక్షన్ సంతకం పెట్టించుకోరు, అమౌంట్ ఇవ్వలేదు. అదే అమౌంట్ ఇవ్వలేదు కనుక మీరు ఎట్ సైడ్ ఓట్ వేయాలని డిసైడ్ అయిపోయింది. అంటే ప్రజల పక్షం ఇప్పుడు ఎట్లుంటే అటు వాటి అయిపోతుంది. బీజేపీ కానీ నిర్మల గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎట్ సైడ్ ఓట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? అప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఇదైతే ఐడియా ఉంటుంది కదా. అమర్నాథ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీల్లో ఉన్నాయి.
దేనికి వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు జేఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్ బీజేపీ పోటీలో మీరు దేనికి వేయాలనుకుంటున్నారు? నేను మంచిగా వర్క్ చేస్తున్నా చేయాలని చూస్తున్నాను. ఈ ప్రభుత్వం ఉన్నది ఎవరికి ఏం సహాయం చేస్తలేదు, ఎవరికి పని చేస్తలేదు. 6 సంవత్సరాల్లో ఉన్న దాని ప్రభుత్వంలో ఇంతవరకు ఒకరికి ఒక రోడ్ లేదు, ఒక వాటర్ సప్లై లేదు, ఏ ఉన్న పని అన్న ఉంది. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? అది మళ్ళీ అనుకున్నాం మంచి నాయకుడు వస్తే వాళ్ళకి ప్రపోజల్ అని ఇస్తున్నాం. సాయి విశాల్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎటు సైడ్ ఓటు వేయాలనుకుంటున్నారు? పోటీలోనైతే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ 3 ఉన్నాయి. మీరు ఎటు సైడ్ వేయాలనుకుంటున్నారు? దారా సింగ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పోటీల్లో ఉన్నాయి. మీరు ఎటు సైడ్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఎట్లాంటి సౌకర్యాలు అంటే ఏమేమి సౌకర్యాలు? గాంధీ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ 3 పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సొంత ఇళ్ళకి అందరు పైసలు ఇబ్బందులు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 3 పోటీ చేస్తున్నాయి. మీరు ఎటు సైడ్ వేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా బీజేపీకి వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూడా లాస్ట్ ఎన్నికలు పొజిషన్ వచ్చినాక కూడా ఇది 10,000 పథకం పెట్టి కూడా ఒక సింపతి కోసం కొట్టంటే బీజేపీ వాళ్ళే చేసినారు, బీజేపీ వాళ్ళే 10,000 ఆపినారు అని కూడా అబద్ధం చెప్పడం జరిగింది. అదంతా సింపతి కోసం చేసిండు కేసీఆర్. మేము డెఫినెట్గా చెప్పగలుగుతాము. లాస్ట్ సారి ఈ సీఎం ఎన్నికలకు కూడా పథకం తీసుకొచ్చింది. ఏం పథకం అంటే రైతు బంధు పథకం అని చెప్పి కూడా తీసుకొచ్చి సింపతితో కొట్టిండు. సైనికేతం గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పోటీలు ఉన్నాయి. మీరు ఎటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారు? ఒకసారి జిహెచ్ఎంసీ కళావతి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తుంది. మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? అంటే ఓటు అయితే వేయడం తెలుసు కదా మీకు, అదే ఏ పార్టీకి వేయాలనుకుంటున్నావు? ఇది కారు గుర్తుకా, పువ్వు గుర్తుకా, చేతి గుర్తుకా? కారు గుర్తు. గోదావరి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పోటీల్లో ఉంది. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? మంచిగా చేస్తే ఆ పార్టీకి వేస్తాం. అదే ఏ పార్టీ మంచిగా అనిపిస్తుంది? ఏ పార్టీ మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీ ఏమో ఇప్పుడు 10,000 అందరికి 10,000 ఇస్తా 10,000 ఇస్తాను. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. మాది ఇంకా అది కూడా ఉన్నది, క్యాష్ ఫోన్ది తీసింది ఉంది. ఇంతవరకు ఒక్క పైసా దొరకలేదు సార్. ఆడ ఫామ్ ఫిలప్ చేయమన్నారు. ఫిలప్ చేసి వచ్చినా కానీ ఆడ ఇవ్వలేదు మాకు పైసలు. ఫిలప్ చేసి వచ్చినాక మళ్ళీ 25 తారీఖు పెడతాము, మళ్ళీ ఫైల్ అయినాక ఓట్లు అయినాక ఇస్తాము, ఇట్లా అన్నీ నిన్న బంద్ చేసేది. సరే, మీరు ఇంతకు ఎవరు వేయాలనుకుంటున్నారు? మేము ఇంతకు ఎవరికి వేయాలనుకున్నామంటే ఇక ఈ డబ్బులు ఇస్తేనేమో ఏమో వస్తుంది, లేకుంటే బీజేపీకి. అనిత గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పోటీలు ఉన్నాయి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? అనసూయ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? నవీన్ కుమార్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా,
ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఇప్పుడు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ప్రజెంట్ అయితే మాది ఫస్ట్ నుంచి అయినా నేను బీజేపీలోనే తిరుగుతాను, బీజేపీకి రమేష్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతుంది. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు? అంటే ఏంటి అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? అంటే సర్వే ఏంటంటే సర్వే ఇచ్చిన పార్టీ శోభారాణి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? వస్తున్నాయి కదా, ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు మీరు ఓటు? అదే ఏ పార్టీకి వేస్తారంటే బీజేపీయా, కాంగ్రెసా? బీజేపీ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీలు ఉన్నాయి. బీజేపీ. లక్ష్మి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? సరే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారమ్మా మీరు? మేము అట్లా చెప్పలేం కదా, మేము వేస్తాం. అంటే వేయాలనుకుంటున్నారు? మా దగ్గర అయితే ఇప్పుడు కాలేజ్ పద్మ ఉంది. ఇంకా మాకు బీజేపీ తరఫున అయితే ఇప్పటి వరకు నిన్న ఎవరో తెలిసింది, మరి కొత్త పర్సన్ మాకైతే కాలేరు పద్మ మంచిగానే చేస్తారు. ఎక్కడైతే కాలువ ఈ మురికి ఇవన్నీ తీస్తారు. అయితే టీఆర్ఎస్కే అంటే మీకు మంచి పనులు చేసిండ్రు కాబట్టి టీఆర్ఎస్. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరు పోటీ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్. ఎందుకు వేయాలనుకుంటున్నాను అమ్మా టీఆర్ఎస్? రచన కుమార్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 కంటెస్టులు చేస్తున్నారు. మీరు ఎటు సైడ్ ఓటు వేయాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. ఫేస్ టు ఫేస్ చెప్పగలుగుతామా అంటే ఒపీనియన్ చెప్పండి, మీ ఒపీనియన్. బీజేపీ వాళ్ళకి సైదుల్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ సైడ్ అనుకుంటున్నారండి? టీఆర్ఎస్, బీజేపీ. थैंक यू. मेरा नाम शरीफ है. शरीफ जी, तो ये जीएचएमसी का चुनाव आ रही है, जीएचएमसी चुनाव में आप वोट को किसको दे देंगे? इसको डालना समझ में नहीं आ रहा ना, 4-5 दिन से इसे वाकई लटक क्या है अभी तक. अच्छी बात. तो 3 पार्टियां लड़ रही, बीजेपी, कांग्रेस, टीआरएस. किसको डालना बोल के आपका उम्मीद है? किसको भी नहीं है डालने का. पैसों के लिए 5-6 दिन से सताए फिरा के आए टाइम पे नहीं मिला तो क्या करेंगे? पब्लिक भी मर रहा ना, पब्लिक भी समझना लो. आए टाइम पे गवर्नमेंट रह के भी क्या फायदा? तो लॉकडाउन में पैसा कैसा डाला वैसे डालो तो क्या होता? तो पब्लिक को परेशानी नहीं होती. कितने जने मरे पड़े नगर में, लोगों की परेशानी समझ रहा है गवर्नमेंट. क्या फायदा? गवर्नमेंट वोट नहीं डालता अब किसको भी. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నారు? పనులు చేస్తున్నారు. ఇంకా పనులు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మీరు దేనికి వేయాలనుకుంటున్నారు ఓటు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అచ్చా. ఓకే. మీ పేరేం పేరమ్మా? ఈ మున్సిపల్ ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తుంది.
ఇది టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తుంది. దేనికి వేయాలనుకుంటున్నారు మీరు ఓటు? అది మేము చెప్పము కదా, రహస్యంగా ఉంటుంది. సరే అమ్మా, రహస్యంగా ఉంటుంది. ఎవరికో ఒకరికైతే వేస్తాము, రహస్యంగా ఉంటుంది, చెప్పొద్దు. అది ఇంత ఎక్కువ ఇక్కడ ఏది నడుస్తుంది మాకు అదే. ఏది ఇక్కడ ఏది నడుస్తుంది ఎక్కువ? ఎక్కువ బీजेपी నడుస్తుంది. సరే అమ్మా, आपका नाम बोलेंगे? अकरम जी, तो बलिया का चुनाव आ रहे हैं ना, उसमें बीजेपी, टीआरएस, कांग्रेस चुनाव लड़ रहे हैं. आप वोट किसको दे देंगे? टीआरएस को कैसा वास्ते दे देंगे? गली में फुल टीआरएस को डालो. अच्छा. हाँ, गली में डाले तो क्या आपको अच्छा क्या लगा पार्टी से? हाँ, किस మీరు చేస్తారని ప్రసాద్ గారు ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నారు. మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు ఓటు? బీజేపీ, కాంగ్రెस, टीआरएस 3 పోటీ చేస్తున్నారు. దేనికి వేయాలి? जीएचएमसी का चुनाव हो रही है, और जीएचएमसी का चुनाव में टीआरएस, कांग्रेस, बीजेपी लड़ रही है. आपको किसको वोट डालेंगे? अभी वो वोट आने के टाइम देखेंगे किसको डालना है. नहीं, वोट तो डाल देना आप. अभी देखो साहब, मैं रहता हूँ मछलाबाद, मैं टाटा गाड़ी लाया था. अच्छी बात. हाँ, तो क्या है, अभी मेरे को राशन कार्ड नहीं है. हाँ, ये मेरा प्रॉब्लम अभी क्या है, वो ये आया था ना कोरोना, उसमें 1 रुपया नहीं मिला मेरे को. अच्छा. हम डालेंगे तो वोट कांग्रेस को डालेंगे. हाँ, ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నారు. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీకి ఓటు వేయాలి. శివకుమార్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ దేనికి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ కలిసి వేయాలనుకుంటున్నారు. అంటే ఏమి ఆ మంచి పని చేస్తారని అనుకుంటున్నాను. శ్రీశైలం గారు, ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ, మీరు దేనికి వేయాలనుకుంటున్నారు? శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పోటీ చేస్తున్నారు. మీరు దేనికి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఏం చేయాలనుకుంటున్నారు? చాలా పనులు చేసింది అనుకుంటున్నాను. అని ఏమేమి పనులు చేసింది? మీరు ఏం చేయలేదు చెప్పండి, మీరు అడగండి చెప్తాను. అంటే కాదు, అంటే మీరు లబ్ధి పొందిన ఏంటి, లబ్ధి పొందని ఏంటి అదే అది చెప్పాలి కదా. ఇప్పుడు చిన్న మాట 2014 వరకు ఒకలాగున్న మన హైదరాబాద్ 2014 చాలా వరకు మారింది. అంటే మొన్న వచ్చిన వరదల వల్ల కొంచెం మైనస్ వచ్చింది. ఏమి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఒకటి, అది మాకే మంచిది కదా, మాకు ఒప్పందానికి ఉన్నాయి, ఖచ్చితంగా మాకే మంచిది కదా, అది ఒకటి. రెండోది జిహెచ్ఎంసీలో చాలా మార్పులు వచ్చినాయి. వినపడితే ఆ 2 చెత్త ఒక పద్ధతితో తీసుకెళ్తున్నారు. అందువల్ల టీఆర్ఎస్కి తప్పకుండా మా ఓటు, మా ఇంట్లో వాళ్ళందరూ ఓటు టీఆర్ఎస్కి. हमारी तरफ तो प्रेम नगर की उसके बाद अच्छा. कौन सा क्या पटेल नगर का? ये अमरपेट में आ जाता है. अच्छा, आपका नाम क्या है सर? मोहम्मद यूसुफ. तो यूसुफ साहब, अभी जेएचएमसी का चुनाव में 3 पार्टियाँ लड़ रही है. तो बीजेपी, एक बीजेपी है, कांग्रेस है और टीआरएस है. तो किसको वोट डालेंगे आप? कांग्रेस तो मुसलमान कानून की మీ పేరేం పేరు? సరస్వతి గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పోటీ చేస్తున్నారు. మీరు దేనికి వేయాలనుకుంటున్నారు ఓటు? తెలంగాణకి వేయాలి. ఎందుకు వేయాలనుకుంటున్నావు? మంచి చేసింది కాబట్టి మంచిగా ఏడాది పోయినా ఆయన ఆయనకి వేయాలని. సరే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తారు. మీరు ఏ పార్టీ పోటీ వేయాలనుకుంటున్నారు?
టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఓకే సరే గారు ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నారు? సరే గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పోటీ చేస్తున్నారు. మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీకి. Miss Anusha, JHMC elections are going on. December 1st, there is a polling date. Fine. So three parties are contesting. So first one is TRS, second one is BJP, third one is Congress. So which party you are going to choose? It is not. So because generally you will do the vote for what? You have a vote. Last time I did for a TRS. Okay. This time This time you would like to go for? BJP, I think so. Fine. Thank you. का चुनाव में तीन पार्टी इलेक्शन लड़ रहे टीआरएस बीजेपी कांग्रेस किसको डालेंगे वोट आप? మీ పేరేం పేరమ్మా? లావణ్య గారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారమ్మా ఓటు? మేమైతే ఎప్పటి నుంచి కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్? డెవలప్ ఏం చేయలేదు కదా, ఇక్కడ డెవలప్ మొన్న వృద్ధాలు వచ్చినప్పుడు ఇళ్ళకి వచ్చిన నీళ్ళు అని అంటే డైరెక్ట్ బొంగి నీళ్ళకి వచ్చినాయి. మాకు ఇక్కడ వృద్ధవాళ్ళకి పైసలు డబ్బులు ఇస్తారని మాకు ఒక పైసలు కూడా ఇవ్వలేదు. ఇక్కడ రాలేము మా గల్లికి. మీరు ఏ పార్టీకి వేయాలి? ఇక్కడ ఏది పార్టీ పడలేక ఏం నడుస్తుందో కాంగ్రెస్ బీజేపీకి వేసి ఉంటాం. ఇప్పుడు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ తెలియదు. ఏది అనుకో ఎక్కడ ఎవరు పని చేస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు వేస్తారో వాళ్ళు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మూడు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ వేయాలని అనుకుంటాను. ఈసారి ఏం అంటే इलेक्शन सर्वे कर रहे हैं, आपका नाम क्या है? अच्छा, नागराज गारू ఇప్పుడు మూడు పార్టీలు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మూడు పార్టీలు కంటెస్ట్ చేస్తారు, టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్. ఏ పార్టీ చేయాలనుకుంటున్నారు? మంచిగా బాధ్యత ఏదన్నా బస్తీకి మంచి చేస్తారనే అంటే కంపల్సరీగా వాళ్ళకే. అదేంటంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏదైతే వాల్యుయేషన్ చేస్తున్నామో క్యాండిడేట్కి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి చేస్తాం. मोहम्मद जी, आप किसको वोट डालेंगे जेएचएमसी चुनाव में? जी तो देखिए सर, चल रहा है अभी कौन आ रहा, फेस वैल्यू देखते हुए इलेक्शन का कमेटी करें वो करें। तो अभी तो टीआरएस बीजेपी कांग्रेस तीनों पार्टियाँ चुनाव लड़ रही है, आप किसको वोट डालेंगे? अभी नॉमिनेशन कंफर्म नहीं हुआ ना सर, इनो आ रहा। अच्छा, जब सामने कैंडिडेट रहेंगे। आपका मन में क्या है? आपके मन में किसको पार्टी को डालना बोल के आप? अपन क्या है सर, बस्ती के बस्ती का आदमी कौन कह रहा, बाहरी पार्टी से भी रहेंगे ऐसा कुछ नहीं है। बस्ती का आदमी अपनी बस्ती को मेन पहले देखना, बस्ती का आदमी रहे तो बस्ती वाले को कर। ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పోటీ చేస్తారు. దేని గురించి మీరు ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు? बीजेपी सीट अच्छी अच्छा बीजेपी है। टीआरएस में अच्छा आपने तो काम गई సాయి కృష్ణ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? బీజేపీకే సపోర్ట్ చేస్తాము. విజయవాడ నుంచి మొదటి నుంచి కూడా ఇప్పటికీ మా ఫ్యామిలీ సరితారాల ఫ్యామిలీ నుంచి బీజేపీకే సపోర్ట్. థ్యాంక్ యూ సాయి కృష్ణ. అంటే
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరు పోటీ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తున్నారు. ఎవరికి వేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? మీరు ఏ దానికి ఏమంటారండి? అంటే కాదు, మీ ఒపీనియన్ చెప్పాలి కదా. బీజేపీకి రైట్. ఇది బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పోటీ చేస్తుంది. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? బీజేపీకా? ఇప్పుడు మీరు ఎట్టేస్తారు ఓటు? కారుకా, పువ్వుకా, చెయ్యికా? ఓటైతే చేస్తావు కదా నువ్వు, బెంచ్ ఒక్కదానికి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే సాయం చేసుకోవాలకే వేయాలనుకుంటున్నారు. మీ ఇప్పుడు మరి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఉన్నాయి. ఏ పార్టీ సాయం చేస్తారు అనుకుంటున్నారు? చెప్పండి, ఓటు ఎవరికి వేస్తారు? రైట్. రమణ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు మీరు ఓటు? మరి ఎవరికి వేయాలనుకుంటున్నారు? అంటే మేము ఇది చేస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ. वसीम जी, जेएचएमसी का चुनाव आ रही है. जेएचएमसी चुनाव में टीआरएस, कांग्रेस, बीजेपी लग रही है. आपको किसको वोट डालेंगे? आप जब ये फैसला करेंगे, हमारे जो बड़े फैसला करेंगे उसके ऊपर जवाब देंगे इंसान। हाँ, आपका मन में कौन है? ओपिनियन को तो हमारे बड़े रहते ना, हमारे बड़े जो बोलेंगे, जब डालना है वोट, जब जो फैसला करेंगे हमारे बड़े, उसके ऊपर इंशाल्लाह हम जो भी फैसला जो बड़े हमारे लेंगे उसके ऊपर मुत्तफिक रहेंगे, जो फैसला करेंगे। नहीं, बड़े नहीं. आपका मन में कौन है? आपका बड़े का मन में बड़े मतलब ये है कि हर चीज़ में कोई ना कोई बड़े रहते, तो हमारे घर में भी बड़े हैं. वो लोग डिसाइड करेंगे कि अब हमारे लिए कौन फ़ायदेमंद है, कौन नुकसानदाह है, हमारे लिए कौन हेल्प कर रहे, कौन नहीं कर रहे, यूथ के लिए कौन क्या कर रहे, उसके हिसाब से फैसला लेंगे इंशाल्लाह. जब देखेंगे बात करेंगे. లక్ష్మణ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ. అంటే ఇప్పుడు మీ మైండ్లో ఎవరున్నారు? शिव कुमार जायसवाल है. हाँ, जायसवाल जी, तो जेएचएमसी का चुनाव आ रही है और जेएचएमसी चुनाव में बीजेपी, कांग्रेस और टीआरएस पर रही है. आपका किसको वोट डालेंगे? आपका मन में कौन है? वो बोल तो आप बोलिए, खुला बोलिए. तो बच्चा बना था कल मेरे को. आपका हक है. वो तो बोले जो काम करेंगे दोनों को दे दो. फिर आप लोग कैसा जाना है लोग? कौन काम कर रहे बोलते समझ रहा? ये दोनों पार्टी में काम तो कुछ भी नहीं चल रहा है साहब, वाले टेंशन का काम चल रहा है. वो नहीं, पार्टी का नाम बोलिए ना सर. तो बोलो ना, आपको वही टेंशन का काम है. वो शाम का है. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తున్నాయి. మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? స్కాలర్షిప్స్ కూడా మాకు బాగా ఇచ్చారు. ఓకే. ఇలా మాకు ఇలా 10,000 ఇలా నాలుగు గురించి శాంక్షన్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. थैंक यू अम्मा. जेएचएमसी चुनाव आ रही है. जेएचएमसी चुनाव में कांग्रेस, बीजेपी, टीआरएस लग रही है, तो वो कौन सा पार्टी को वोट डालेंगे आप? वोट डालने की बात अच्छी नहीं सर. जो हाँ, पब्लिक के वास्ते अच्छा काम करेगा. अच्छी बात, शुक्रिया सर. बाबू मियाँ जी, ये जेएचएमसी का चुनाव आ रही है. जेएचएमसी का चुनाव में 3 पार्टियाँ लड़ रही है, जंग लड़ रही है. तो टीआरएस, एक है टीआरएस, दूसरी है बीजेपी, तीसरी है कांग्रेस. आपको आपने किसको वोट डालेंगे? टीआरएस आएंगे, टीआरएस की आएंगे. वो किसका वास्ते? अच्छा, तो हुकूमत से नहीं चलता क्या? व्यवस्था का अच्छा
काम कुछ है क्या आपका मन में? कोई काम करे ये लोग, अच्छी बात है। थोड़ा बहुत गलती तो होते ही रहता हर सीएम के, हर घर के बड़े तो कहीं ना कहीं डालते हैं। अच्छी बात है। కాండు గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో సర్వే చేస్తున్నారు కదా, 3 పార్టీలు పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏం చేయాలనుకుంటున్నారు? 3 పార్టీలలో టీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్, బీజేపీ. మీరు దేనికి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇక సాలరీ పక్షం ఇంటి నుంచి అలా కొడుకు భరత్లో ఆయన ఫ్రెండ్ అట్లా అని మా భరత్ ఇచ్చేది సాలరీ ఇంట్రెస్ట్ ఓటేసి. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసే చేస్తుర్రా, లేకుంటే మీకేమన్నా మంచి జరిగినాయా? మంచి అంటే ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా గదే రోడ్లు వేస్తుంది, గదే నల్లలు గవే చేస్తాం. నేను ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం వేస్తాను. 3 పార్టీలలో ఏదంటే ఫస్ట్ టీఆర్ఎస్, సెకండ్ బీజేపీ, థర్డ్ కాంగ్రెస్. మీరు దేనికి వేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ వినయ్ గారు. అది మీరు దేనికి వేయాలనుకుంటున్నారండి? బీజేపీ. మీ పేరు? నవీన్ కుమార్ గారు. దేనికి వేయాలనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తారు. మీరు దేనికి వేయాలనుకుంటున్నారు? అంటే మీ మైండ్లో ఎవరున్నారో మీరు ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చేశారు, ఇప్పుడు ఎవరు చేస్తారు? అదే తెలంగాణ పార్టీ చేస్తారు. అంటే ఇది అంటే ఎందుకు చేస్తున్నారు? అన్ని మంచి అవుతున్నాయి. కమలా గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 3 పార్టీలు చేస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? అదే తెలంగాణ పార్టీ. అయితే ఇది అంటే దేని గురించి అన్నట్టు మీకు ఓకే ఓకే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నాగరావు గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 3 పార్టీలు కండక్ట్ చేస్తున్నారు కదా, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మీరు ఏ పార్టీ పోటీ చేయాలనుకుంటున్నారు? బీజేపీకి వేయాలన్నా? టీఆర్ఎస్ అంతా పబ్లిక్ అంతా డిసప్పాయింట్ ఉన్నారు. ఓకే. టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా, జిహెచ్ఎంసీ? కాంగ్రెస్కి వేయాలి. ఏరమ్మా మీ పేరు? గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తుంది. అంటే మీరు దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకని? సరే ఇప్పుడు ఈ పార్టీ ఇస్తలేదు కదా మీకు డబ్బులు, మరి వేరే పార్టీ ఏదైనా మీరే వేయాలనుకుంటున్నారు? సంతోష్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 పార్టీలు పోటీ చేస్తాం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఏం చేయాలనుకుంటున్నారు? మసీదుద్దీన్ గారు 3 పార్టీలు పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ. రైట్. శ్రీనివాస్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నారు, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఏం చేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? కొన్ని పథకాలు బాగున్నాయి కదా. అయ్యా ఆ పథకాలు ఏంటి? ఇప్పుడు వచ్చిన చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ పెన్షన్ ఇస్తారు కదా, పెన్షన్ అనేది బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ చేస్తారు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? బీజేపీ. థ్యాంక్ యూ.